ఏమయ్యా పెళ్ళం కొడుతుంది తిడుతుందని వచ్చి ఏడుతున్నావే? నీకు అసలు సిగ్గు శరం రోషం గేషం ఏమీ లేవయ్యా? నువ్వు అసలు అన్నంలో ఉప్పేసుకుని తింటున్నావా? మనం మగాళ్ళమయ్యా, దర్జాగా గన్లాగా నిలబడాలి. వాడిపోయిన వంకాయలాగా ఏలాడబడిపోకూడదు, అర్థమైందా? ఊరికే ఉపదేశాలు ఇస్తా ఉంటారు, ఈయన దగ్గర అసలు ఏం లేదు. ఏంట్రా గుసగుసలో? ఏం లేదులే అన్నా. లేదురా, నువ్వేదో దాస్తున్నావు. ఏమీ లేదన్నా, చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నాం. కాఫీ టీ ఏదైనా ఇప్పిస్తారేమో అని ఆశిస్తున్నాం. అవునరా, మీ మొహాలకి అదే తక్కువైంది. ఏమయ్యా మాస్టరు, 2 టీలు ఇవ్వు. అయ్యా ఉండరా, నీకు కూడా టీ చెప్పాలే. అది కదయ్యా, వదిలి వస్తున్నారు. అయ్యో, నా పరువు తీయడానికి వస్తున్నట్టుంది. ఇక్కడికి ఎందుకు వస్తోంది? పొద్దున్నే లేచామా, భార్య బిడ్డలతో సంతోషంగా ఉన్నామని అనుకోకుండా ఇక్కడికి వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నారా మీరు? రే, పని పాట చేసామా, భార్య బిడ్డల్ని పోషించుకున్నామని అనుకోకుండా నడి రోడ్లో నించొని మాట్లాడుకుంటున్నారే, మీరు ఏమైనా దేశాన్ని ఉద్ధరించబోతున్నారా? ఎక్కడ రాతను? అయ్యగారు లోపల ఉన్నారు వదినా. అయ్యో మిత్రమా చెప్పావు. ఎక్కడ రాతను? ఏమండోయ్, ఏంటి అండ్లో ఎంత దూరం వచ్చావు? మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. లోపల ఏం చేస్తున్నారు? అది పాలలో నీళ్లు కలుపుతున్నాడేమో చెక్ చేద్దామని వచ్చాను. చేయడానికా? దానికి ఎందుకు ముసుగేసుకున్నారు? అది దుమ్ము తల మీద పడకూడదు కదా, అందుకని. పొయ్యి దగ్గర నించున్నారు కదా, ఆయన దీన్ని పెనమనుకొని ఆంబెట్టేస్తే ఏం చేస్తారు? అప్పుడు నాకే కదా కష్టం. పట్టుకోండి, ఇంట్లో పనుంది, పప్పు నానబెట్టాను, దాన్ని రుబ్బి ఇవ్వండి అని చెప్పానే. మీరు ఇలా ఊరిపై పడి తిరిగితే ఆ పని ఎవరు చేస్తారమ్మా? నేనే చేస్తానే. నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? నువ్వు వెళ్ళు, నేను చేసి పెడతాగా. నువ్వు చెప్పిన వాడు ఎప్పుడైనా కాదన్నానా? వెళ్ళు. వస్తాను. వెళ్ళి నీ పని చూసుకో, వెళ్ళు. పని చేస్తాను, ఇంకెవరికి చేస్తాను చెప్పు, వెళ్ళు. చూసావా, ఇలాంటి పబ్లిక్ ప్లేస్ లో కూడా నేను మా ఆవిడ ఎలా సరసాలు ఆడుకున్నామో. నేను వెళ్ళిపో అని చెప్పగానే టక్కన వెళ్ళిపోయింది కదా. పెళ్ళాన్ని ఎప్పుడు ఇలాగే గుప్పిట్లో పెట్టుకోవాలి, అర్థమైందా? చూసాను, పంచింగ్ చేసింది కూడా చూసాను, వెనకాల మిమ్మల్ని తిట్టింది కూడా చూసాను. ఫస్ట్ ఫేరు, సెకండ్ చారు, థర్డ్ వేస్ట్. నాకు ఎప్పుడు ఫస్టే బెస్ట్. అయ్యో, పాల్కోవాలా మెరిసిపోతుంది. రే తమ్ముడు, ఇట్రారా. నేను నీకు 10 రూపాయలు ఇచ్చి చాక్లెట్ కొనిస్తాను. అక్కడ మొదట్లో గ్రీన్ కలర్ చుడిదారు వేసుకొని ఒక అక్క కూర్చొనింది కదా, ఆ అక్కకి లవ్ లెటర్ ఇస్తాను రా. అది మాత్రం తీసుకెళ్ళి ఇచ్చేరా. ఏమంటావు, సరేనా? ఏంటి, మా నాన్నే నాకు పాకెట్ మనీగా 20 రూపాయలు ఇస్తారు. నేను ఆఫ్టర్ ఈ 10 రూపాయలకి ఇంత పెద్ద పని చెయ్యాలా? 100 రూపాయలు ఇవ్వు. రే, 100 రూపాయలు ఎక్కువరా. రే, నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయిరా, చూసుకో కావాలంటే. చూడరా, పాకెట్లో 100 రూపాయలు కూడా ఉండదు, మళ్ళీ లవర్ కావాలంట. నోటు ఒరిజినలే. దీనికేం తక్కువ లేదురా నీకు. ఇదిగో పట్టుకో. ముందుంది ముసళ్ళ పండగ. రే, నిన్ను ఇచ్చి రమ్మంటే అక్యూస్లందరినీ తీసుకొచ్చావేంట్రా? ఇవ్వడానికేరా వచ్చాం. ఎంత ధైర్యం ఉంటే మా అక్కని లవ్ చేస్తున్నానని నాకే లవ్ లెటర్ ఇస్తావు? మీ అక్కని ముందే చెప్పుండొచ్చు కదరా. చెప్పుంటే పక్కనున్న అమ్మాయికి ఇచ్చి రమ్మని చెప్పుంటాను కదా. ఏంటి మీ అక్క? రెడీయారా? నోట్ చేసుకున్నావా? అలాగే నీ నెంబర్ కూడా ఇస్తే కొంచెం బాగుంటుంది. ఇస్తారా? వాడు మన కోసమే సీన్ వేస్తున్నాడు. అవునవును, మీ నెంబరే. ఇస్తారా? చెప్పు. నోట్ చేసుకుంటున్నా. 88484013. హలో, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం నెంబర్ తీసుకున్నానే.
దేనికిరా? మన మొట్టమొదటిగా ఒక అమ్మాయిని వీడు ఒక్కడేరా. అల్లదు మామా, నేను నీ గురించి ఏదో అనుకున్నాను. ఇప్పుడే అర్థమవుతుంది నువ్వు బిగ్ బాస్ అంటే. ఏరా బిగ్ బాస్ అంటే ఏంటో తెలీదా? అనుకున్న వెంటనే పిల్లలు ఫోన్ చేస్తానని చెప్పాను బావా. ఫోన్ చేసి అడగరా. మనకి ఏమైనా కరెక్ట్ పని అవును ఫోన్ వస్తుందిరా, చూడరా. చూడొస్తుంది. ఎవర్రా? తనేరా. మాట్లాడరా ఇప్పుడే. హలో. నేను గుళ్ళోనే ఉన్నాను. మీరెక్కడున్నారు? మీరు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారు? బ్లూ జీన్సా? పసుపు టాపా? గుళ్ళో తిరుగుతున్నారా? మేము పారిపోయాడే దేవుడా, నన్ను చూడడానికి వచ్చిన ఇతను పారిపోయాడు. ఇలా నంబర్ తీసుకునేటప్పుడు బాగానే ఉన్నారా? ఇలా మోసం చేస్తారని నేను అస్సలు అనుకోలేదురా. మావా మంచి ఫిగర్ వస్తుందిరా, పువ్వు వేసి కరెక్ట్ చేసేయి. జాగ్రత్త. రే వేరా. మోహన్ చూడు, ఇంకొక అమ్మాయి వస్తుంది చూడరా. వెయ్యిరా. ఈ రోజు అందంగానే కదా ఉంది, ఎందుకు కింద పడేశారు? ఇదిగోండి పట్టుకోండి. లేదు పర్వాలేదు, ఈ రోజు నా దగ్గర కంటే మీ దగ్గర ఉంటేనే బాగుంటుంది. సారీ, నేను ఆల్రెడీ ఎంగేజ్డ్. ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు. జాగ్రత్త. అయ్యయ్యో అయ్యయ్యో, మంచి సీన్లు వచ్చినప్పుడు టీవీ చూడడం కూడా ఫోన్లు వస్తాయే. హలో లేరు. హలో ఎవరవయ్యా నువ్వు? నీకేం కావాలి? వీధిలో దీపం వెలగకపోతే ఇంట్లో దీపం వెలుగుతుంది, అక్కడికి పోవచ్చు కదా. ఛే, హలో ఎవరయ్యా? ఓయ్, ఒంటరిగా ఉన్న ఆడదంతో ఇలాగ అసింకా మాట్లాడతారా? ఇప్పుడు మాట్లాడావని చెప్పి నేను పోలీసులతో చెప్తానుండు. మళ్ళీ ఫోనా? హలో హలో, గట్టిగా కొట్టు చూడయ్యా, వస్తాది. ఒరేయ్, ఎందుకు నన్ను ఇలా విసిగిస్తున్నారు? ఈ దుర్మార్గుడు ఎక్కడికి వెళ్ళాడు? మీరేం దిగులు పడకండి. ఓకే, నేను చూసుకుంటాను. అన్నగారు, మీరే ఈ ఊరికి దేవుడు. మీరు లేకపోతే ఈ ఊరే బోసిపోతుంది. మీరు మట్టిలో పుట్టిన మాణిక్యం. మీరు మాణిక్యాలకే మాణిక్యం. చాలరా, మీరిద్దరూ పొగిడే పొగడ్తలకే నాకు చేసేలా ఉందా? ఎక్కడికి? 10 సంవత్సరాల పిల్లలు అనుకుంటున్నావా? ఇంట్లో పని చూసుకోవాలా, లేదా నీ కోసం వచ్చిన పనికి మన ఫోన్లోనే నేను చూడాలా? వాళ్ళందరూ ఎంత తిమ్మురుగా మాట్లాడుతున్నారో తెలుసా? ఇలా చూడు, మర్యాదగా వచ్చి ఫోన్ దగ్గర కూర్చో, లేదా దానికి ఒక మనిషిని పెట్టు. ఇలా చూడు కనకం, నువ్వు ఇలా కష్టాలు పడకూడదనే 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఒక అందమైన అమ్మాయిని ఎదుగుతున్నాను. ఏర్పాటు చేసేయమంటావా? అందమైన అమ్మాయి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు. నేను నీకు ఒక ఏర్పాటు చేయనా? ఎవరి పిచ్చోడు? ఎప్పుడు చూసినా ఈ ఊర్లోనే తిరుగుతున్నాడు. ఓ అతనా? ఎక్కడి నుంచో వచ్చాడు. ఊరేదో పేరేదో తెలీదు. 5 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. అందరూ అతన్ని జ్ఞాని అనుకుంటున్నారు. అతనిలో ఏదో శక్తి ఉన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. సూపర్ రా, ఇవ్వు. నేనేస్తా.
వాళ్ళందరికంటే వీడేరా పెద్ద దద్దమ్మ. రండి 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 త్వరగా రండి. స్ప్రింట్ వేస్తే కొట్టడు రా. రే బుద్ధి లేనోడా, కొట్టానంటే మొహం పచ్చడైద్ది. ఎదవునని చూస్తే బైందాంగోలి నావు ఉన్నారు కదరా. ఏంటి దొరగారిద్దరు ఎక్కడికో బయలుదేరట్టున్నారు? ఏ అమ్మాయి చేతిలో దెబ్బలు తినాలను? జూకి వెళ్తాను, వస్తావా? అక్కడికి వెళ్ళినా గానీ మీకేది పడదలే. రే సింహాలం రా, చిటికెలో ఎలా పడేస్తామో చూస్తూ ఉండు. మాతో పెట్టుకోవచ్చు.